గైస్, టాటా హ్యారియర్ ఈవీ సమ్మన్ మోడ్ యూస్ చేస్తూ ఒక పర్సన్ చనిపోయాడని న్యూస్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో అక్కడ ఏం జరిగిందో తెలుసుకొని ట్రై చేద్దాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కారు బ్యాక్కి జరిగిపోయి పర్సన్ యాక్చువల్లీ కింద పడిపోయాడు. ఇక్కడ ఏం జరిగిందో అర్థం అవ్వట్లేదు, కానీ యాక్చువల్గా ఇంకో యాంగిల్ నుంచి ఇంకో కెమెరా ఫుటేజ్ కూడా ఉందన్నమాట. అది కూడా చూద్దాం, సో క్లారిటీ వస్తుంది. సో ఈ ఫుటేజ్ చూసినట్లయితే సమ్మన్ మోడ్ని డ్రైవర్ అయితే యాక్టివేట్ చేశాడు, కార్ ఓనర్ యాక్టివేట్ చేశాడు. సో సమ్మన్ మోడ్లో కార్ నెమ్మదిగా బ్యాక్కి వెళ్తుంది. సో వెళ్తున్నప్పుడు ఇతను కార్ డోర్ అయితే తీశాడు. సో సమ్మన్ మోడ్ని ఆఫ్ చేశాడా లేకపోతే ఆఫ్ చేయలేదా తెలియట్లేదు, కానీ ఆఫ్ అయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతవరకు బ్లింక్ అవుతున్న మొత్తం లైట్స్ అయితే బ్లింక్ అవ్వడం ఆగిపోయాయి. సో ఆ టైంలో డోర్ తీసినప్పుడు కార్ అయితే ఆగలేదు, కారు స్లోగా బ్యాక్కి జరిగిపోయింది. సో కార్ ఎక్కే ప్రయత్నంలో అతను కార్ కిందకి పడిపోయాడు అనమాట. పడిపోయి తలకి గట్టిగా దెబ్బ తగిలి బ్రెయిన్ హ్యామరేజ్ అయ్యి మొత్తానికి ఏదో ప్రాబ్లం అయ్యింది. దెబ్బ తగిలి తను చనిపోయాడని డిక్లేర్ చేశారనమాట. సో ఇక్కడ కార్ పార్కింగ్, ఇప్పుడు కార్ సమ్మన్ మోడ్ డియాక్టివేట్ అయితే కార్ యాక్చువల్గా పర్సన్ డోర్ తీయగానే మనకి వెంటనే బ్యాక్కి వెళ్ళకూడదు కదా, బ్రేక్స్ అయితే అప్లై అయ్యి ఉండాలి కదా ఆటోమేటిక్గా. సో ఇక్కడ టెక్నికల్ గ్లిచ్ ఉందా లేకపోతే ఒక పర్సన్ యొక్క తప్పు ఉందా అనేది టాటా కంపెనీ వాళ్ళు అయితే ప్రస్తుతానికి దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఏదేమైనా కానీ టెక్నాలజీ ఎంత ఉంటుందో మనం అంత జాగ్రత్తగా ఉండాలి. సో ఇలాంటి ఫీచర్స్ని క్యాజువల్గా అయితే యూజ్ చేయకుండా కేర్ఫుల్గా యూజ్ చేయడం బెటర్. అది నా సజెషన్ మీ అందరికీ.